BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. విధుల పట్ల నిర్లక్ష్యం. ఇలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ సురేందర్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. విద్య, వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, నిధుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు, ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఇలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారితో పాటు ఉప ఆరోగ్య కేంద్రాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలకు ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రసవాలు, మాతా శిశు సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా వ్యాధులకు గురైతే తక్షణమే వైద్య సేవలు అందించేలా ఉండాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో మంచి వైద్యం అందితేనే ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. ఆశా ఏఎన్ఎంలు గ్రామస్థాయిలో బాగా పనిచేయాలని, ప్రతి గ్రామానికి తిరగాలని, శానిటేషన్, తాగునీటి పరిస్థితులు గమనించాలని వెల్లడించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఐరన్ మాత్రలను పరిశీలించాలని చెప్పారు. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెళ్లేందుకు చూడాలని, ఆసుపత్రులకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్ను చదివించారు. అందరికీ 2 జతల యూనిఫామ్ వచ్చాయా, పాఠ్యపుస్తకాలు ఇచ్చారా, పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, కోడిగుడ్లు ఇస్తున్నారా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు. 10వ తరగతి తర్వాత ప్రత్యేకించి ఒకే అంశంపై దృష్టి సారించాలని ఉంటుందని, విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలని, సబ్జెక్టుతో పాటు ప్రతిదీ అర్థం చేసుకోవాలని చెప్పారు. చదువుల్లో ఉత్తీర్ణత మాత్రమే సరిపోదని, సబ్జెక్టులోని విషయం నేర్చుకుని ఉత్తీర్ణులు కావాలని సూచించారు. బీటెక్ అర్హత ఉన్నవారు సైతం అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి వస్తున్నారని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే జీవితంలో మంచి స్థానాన్ని పొందొచ్చని చెప్పారు. ఈ సంవత్సరం జిల్లాలో 10వ తరగతి పరీక్షలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, విద్యార్థులు కష్టపడి చదివి 10కి 10 పాయింట్లు సాధించాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, డిఎస్సి ద్వారా జిల్లాలోని పాఠశాలలకు మరింత మంది టీచర్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా మన ఊరు మనబడి కింద పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ పనులన్నీ పూర్తయి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు వస్తే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం కలుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెంట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ, జిల్లా పరిషత్ హాలియా ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శైలజ తదితరులున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.